వినోబా నగర్లోని ప్రాంతంలోని ఏదైతే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇదంతా కూడా లాలాపేట సమీపంలో ఉన్నటువంటి ఇల్లు అంతే. ఇది వాళ్ళు నివసించినటువంటి ఏదైతే కాలనీ ఏదైతే ఉందో వాళ్ళ కాలనీ వాసులు ఉన్నటువంటి ఇల్లులు వాళ్ళ ఎలా ఉండేవారు, రోజు వాళ్ళతో ఉన్నటువంటి ఎలా ఉండేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎలా ఉండేదమ్మా వాళ్ళతో? మీకు అందరితో కలిసి మాట్లాడతాడు. పొద్దున్న లేసి ఎలా ఉన్నారమ్మా, ఏంటి పిల్లలు స్కూల్కి వెళ్ళారా, కాలేజ్కి వెళ్ళారా, ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా, ఏమైంది, ఇంట్లోనే ఉన్నావు అని చెప్పి పలకరించుకుంటూ వెళ్ళేటోడు. అంటే రోజు మీతో ఉన్నటువంటి పాటల రూపంలో ఎవరైనా మాట్లాడేదా? పాటలు గిట్ల అయితే ఎప్పుడు ఏం పాడేటోడు కాదు. మొన్న రేవంత్ సార్ని కలిసినప్పుడు అన్న కంగ్రాట్స్ అన్న, రేవంత్ సార్ని కలిసారు, కంగ్రాట్స్, మమ్మల్ని కూడా పరిచయం చేయించవచ్చు కదా అని అడిగాను. అడిగితే చూస్తున్నానమ్మా మీ బాధలు మీ గొడవలు టీవీలో నేను చూస్తున్నాను, యూట్యూబ్లో టీవీలో చూస్తున్నాను, నేను ఆశా వర్కర్ని, మా కోసం కూడా ఒక పాట పాడొచ్చు కదన్న మా బాధలు చూసినప్పుడు అని చెప్పి అన్నని అడిగాను. సరే అమ్మ రాస్తాను, కలుపిస్తాను కూడా సార్ తోటి అని అన్నారు. ఒక నెల క్రితం మాట్లాడడం ఇదంతా. తర్వాత ఇంకా ఆయన డ్యూటీకి పోవడం రావడము ఇలానే చేస్తుండే. కనిపిస్తే బాగున్నారా అని అడిగేటోడు, నోరారా పలకరిస్తాడు. కాకపోతే పొద్దున జరిగిన సంఘటనకు బాధాకరంగా ఉన్నది. ఏమైనా హెల్త్ కండిషన్ ఎలా ఉండే అమ్మా తను? అంత ఓకేనా, లేదంటే ఇంకేమైనా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేనా తనకి? ఏం లేవండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుంటుండే. నేను ఆశా వర్కర్ని, కలిసేటైనే మాట్లాడటైనే చేసేటైనే, కానీ ఎప్పుడు జ్వరం అనేది కూడా ఎరకలేదు. ఈ 4 days నుంచే ఫీవర్ అని చెప్తున్నారు. ఫీవర్ ఎట్లుండక్క అన్నకంటే ఒంట్లో బాగాలేదు, బాగానే ఉండమ్మా, ఇప్పుడు దవాఖాన తీసుకొని వెళ్ళినాము అని చెప్పి మాట్లాడిండు. పొద్దున్నే కొంచెం బీపీ ఎక్కువ అయ్యి పడిపోయింది అంటే వెళ్ళి చూసాము. చూసే వరకు అప్పటికి చనిపోయి ఉన్నాడు. ఇంకా మేము ఒక ఆశా వర్కర్ ఆ విధంగా చెప్పొద్దు అని చెప్పి ఊకున్నాము. హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో చెప్పారంట చనిపోయాడు అని. ఇక ఎక్కువ మనం మాట్లాడేటోళ్ళం కాదు. పొద్దున్న లేస్తే మా పనులు మాకుంటాయి, తన పని తను చూసుకొని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కనబడేవాడు. కలిసినప్పుడు ఆ అమ్మ బాగుండ్రా, మా ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఆయనని అడుగుతుండే. చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి బాగానే మాట్లాడుతుండే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఈ ఇంట్లో? తను చాలా రోజుల నుంచి ఉంటుండే. వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చారు, అప్పటి నుంచి ఇక్కడే ఉంటుండ్రు. అంటే ప్రధానంగా తనకున్నటువంటి పాట రచయితతో పాటు ఏమేం పనులు చేస్తుంటారు, ఏమన్నా ఐడియా ఉందా మీకు? మనకి తెలియదండి, ఇక అవన్నీ మనం చెప్పొద్దు కూడా ఎందుకు. అంటే ఏమేం పనులు తెలియదు అవన్నీ, మన జీవన విధానం ఎలా ఉండేది తెలియదు. మంచిగానే ఉంటుండే. వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఊర్లో నుంచి వచ్చిర్రు కదా, ఇక ఇక్కడ సిటీకి వచ్చినాక తన పని ఏందో తను చేసుకొని బాగానే బతికాను. ఇంత ఎత్తుకు ఎదిగిండు, ఈ పాటికి పర్వాలేదు, అందరిని బాగానే ఉంటుంది, అందరితో కలిసిమెలిసి. ఇక్కడే కాబట్టి కలిసినప్పుడు అమ్మ బాగుండేవాళ్ళం, కానీ కలిసినప్పుడు అడుగుతుండే ఎట్లుండ్రు ఏమైంది అట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.